టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాసుల క్రేజీ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, ప్రీమియర్ షోల నుండి సినిమాకు చాలా వరకు టాక్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇప్పుడు స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ చిన్నప్పుడే తల్లికి తల్లి ఫ్యామిలీకి దూరమైన హీరో రఫ్ అండ్ టఫ్ గా పెరిగి పెద్దయిన తర్వాత ఎలా లైఫ్ లో సెటిల్ అయ్యాడు, ఈ క్రమంలో తిరిగి తన తల్లి ఫ్యామిలీ కలిసిన తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే గుంటూరు కారం సినిమా అని అంటున్నారు. కథ మొత్తం మీద చాలా సింపుల్ గానే ఉన్నా కానీ త్రివిక్రమ్ మార్క్ సీన్స్ అలాగే మహేష్ మాస్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ టైం పాస్ గా సాగుతుందని, కథ రొటీన్ గానే ఉన్నా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అలాగే మహేష్ మేనరిజమ్స్, హీరోయిజం చాలా బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచిన తర్వాత సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా కొంచెం రొటీన్ గానే సాగినా అక్కడక్కడ త్రివిక్రమ్ మార్క్ సన్నివేశాలు, మహేష్ మ్యాజిక్ పనిచేసిందని అంటూ ఉన్నారు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ లెవెల్లో ఉండగా సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుందని, క్లైమాక్స్ పోర్షన్ రొటీన్ గానే అనిపించిందని అంటున్నారు. మహేష్ మొత్తం మీద ఫుల్ ఎనర్జీతో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అలాగే ఫ్యాన్స్ మెప్పించే విధంగా అద్భుతమైన స్టెప్స్ తో ఫుల్ ఎనర్జీగా కనిపించి మెప్పించాడని అంటున్నారు. రీసెంట్ టైమ్ లో మహేష్ బాబు ఈ రేంజ్ ఎనర్జీలో కనిపించడం ఈ సినిమాకి చెల్లిందని చెబుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా కథ రొటీన్ గా అనిపించినా కూడా చాలా వరకు బోర్ ఫీల్ అవ్వకుండా సీన్ బై సీన్ ఆకట్టుకోవడం, ఫ్యాన్స్ కోరుకునే సన్నివేశాలు, మాస్ మూవ్మెంట్స్, మహేష్ కుర్చీ మడతపెట్టి సాంగ్ లో వేసిన ఎక్సలెంట్ స్టెప్స్ అందరికీ ఫుల్ ఫీస్ట్ లా అనిపిస్తాయని అంటున్నారు. మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమాకు ఆడియన్స్ నుండి అబో యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. మహేష్, త్రివిక్రమ్ ల మూవీస్ కి ఓవర్సీస్ రిపోర్ట్స్ ఎప్పుడు ఇలానే వస్తూ ఉండగా మరోసారి కూడా ఓవర్సీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గానే ఉండటం విశేషం. ఇక రెగ్యులర్ షోలకు కూడా సినిమా ఆడియన్స్ నుండి ఇదే రేంజ్ లో కనుక రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గరిక సంక్రాంతికి మహేష్ బాబు తన మాస్ స్టామినాతో సెన్సేషనల్ కలెక్షన్లతో జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతమవుతుందో చూడాలి. మీరు సినిమా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.